మరి ఇవాళ అనుకోకుండా కలిసి వచ్చింది అంబేద్కర్ జయంతి కూడా. 126వ జన్మదినం అంబేద్కర్ గారిది. క్రైస్తవులమైన మనము అంబేద్కర్ జయంతి ఎందుకు పాటిస్తున్నాం అని అడిగేవాళ్ళు ఉంటారు. సమాధానం చెప్పడానికి నాలాంటి వాళ్ళు కూడా ఉండాలి. నేను సమాధానం చెప్తాను, వినండి. ఇంటర్నెట్లో ఉండిపోతుంది ఈ మాట. యేసు ప్రభువు వారు శిలువ మీద ఎందుకు మరణించారు అంటే, మనలను సృష్టికర్త అయిన దేవునితో, పరమ తండ్రితో సమాధానపరచడానికి. మనం మరణించిన తరువాత యుగయుగాలు ఆరకుండా మండుతూ ఉండేటటువంటి అగ్నిగుండములో మనం పడిపోకుండా మనల్ని రక్షించడానికి యేసు ప్రభువు వారు మన కొరకు శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. మరి ఈ భూమి మీద ఉండగానే సమాజంలో అధిక శాతము ఇక్కడ ఒక రకమైన ఇంకో నరకం అనుభవిస్తున్నారు. ఆ నరకము ఏమిటి అంటే కుల వివక్ష, అంటరానితనం, సాంఘిక అసమానతలు. మరి దీన్ని ఎలాగ మనం తప్పించుకోవాలి? అందుకే నేను ఒక నినాదంతో ముందుకు వస్తున్నా. చచ్చిపోయిన తర్వాత నరకం తప్పించుకోవడానికి యేసు రక్తం మనకు కావాలి, యేసయ్య కృప కావాలి. సాంఘిక అసమానతల వలన, కుల వివక్ష వలన ఏర్పడినటువంటి ఈ నరకం తప్పించుకోవడానికి, భూమి మీద ఉన్న నరకాన్ని తప్పించుకోవడానికి దేశ ప్రజలందరూ అంబేద్కర్ లాగా ఆలోచించేటట్లు మనం ఎడ్యుకేట్ చేయాలి. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ గారి యొక్క పాలసీ, వారి యొక్క కార్యాచరణ పద్ధతి, ఆలోచన విధానము, వారి యొక్క ఉద్దేశ్యాలు ప్రతి భారతీయం లోపల నింపేయాలి. అంబేద్కర్ గారు మొత్తం భారతీయులందరూ క్రైస్తవులు కావాలని చెప్పలేదు, ఆయనే క్రైస్తవుడు కాలేదు. నేను క్రైస్తవుడిని కాను ఎప్పటికీ అని కూడా చెప్పారు. బౌద్ధుడు అయినాడు. అందరూ బౌద్ధంలోకి రండని కూడా చెప్పలేదు ఆయన. ఎవరంతటి వాళ్ళు ఆలోచించుకోండి. మీకు ఏ మతం నచ్చితే అందులో ఉండండి, జాతికి ఏమీ నష్టం లేదు. మీరు ఒక మతంలో ఉంటే దేశం బాగుపడుతుంది, ఇంకో మతంలో ఉంటే దేశం నాశనం అవుతుంది అనే నిబంధన, అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవి కూడా లేవు. అలాంటి నియమములు, రూల్స్ ఏమి కూడా లేవు. మతం అనేది ప్యూర్లీ మీ పర్సనల్, మీ ఇష్టం. ఏ మతమైనా నమ్మండి, నాస్తికులైనా గండి, మీ ఇష్టం. కానీ మీరు కోరుకొని, మీకు బుర్రకు అర్థమై లాజికల్గా మీరు కన్విన్స్ అయిన మతాన్ని మీరు అనుసరించడానికి మీకు అవకాశం ఉండాలి. అవకాశం లేకపోతే అది నాగరిక సమాజం కాదు, ఆటవిక సమాజం. కులము లేని ప్రపంచాన్ని నిర్మించాలి, కులరహిత భారతదేశాన్ని నిర్మించాలి. అందుకు కులాంతర వివాహాలు ప్రోత్సహించాలి. ఎంత బంగారు మాటలు! గనక బ్రతికి ఉండగానే ఉన్నటువంటి వేదనకరమైనటువంటి, నరకప్రాప్తమైనటువంటి, నరకప్రాయమైనటువంటి, నరకముతో సమానమైన, నరకానికి వెళ్ళగొట్టడానికి యోగ్యమైన ఒక వ్యవస్థ. దిస్ సిస్టమ్ మస్ట్ బి థ్రోన్ ఇన్ టు హెల్. ద కాస్ట్ సిస్టమ్ మస్ట్ బి థ్రోన్ ఇన్ టు హెల్, బికాస్ that system creates hell for 40% of Indian population. కాబట్టి అంబేద్కర్ మనకెందుకు అనంటే, కుల నిర్మూలనే మానవ జాతి శ్రేయస్సుకు మొట్టమొదటి మెట్టని చెప్పారు. కాబట్టి
మరి కుల నిర్మూలన నిజంగా జరగాల్సి ఉంటే ఆ పని సాధించడానికి సమర్థుడు క్రైస్తవుడు. ఆ పని సాధించగలిగిన శక్తి సాధనం యేసు రక్తం ఒక్కటి మాత్రమే గనుక క్రైస్తవులు అంబేద్కరైట్లు చేతులు కలిపి ముందుకు నడవాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పిలుపునిస్తూ ఉంది. అంబేద్కర్ ఆశయాలు సాధించగల సమర్థులు క్రైస్తవులు. క్రైస్తవులు అయినా సరే వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవాలంటే మాత్రం, సమాజంలో స్వేచ్ఛ ఉండాలంటే మళ్ళీ అంబేద్కరిజమే శరణ్యం. సో క్రిస్టియానిటీ అండ్ అంబేద్కరిజం కాంప్లిమెంట్ ఈచ్ అదర్, హెల్ప్ ఈచ్ అదర్. టుగెదర్ వీ క్యాన్ బిల్డ్ అప్ ఎ గోల్డెన్ ఇండియా. స్వర్ణ భారత నిర్మాణం చేయాలి.